ఈరోజుతోటి గ్రూప్ 3 పేపర్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఒక్కసారి నిన్న మనం గ్రూప్ 3 యొక్క అటెండెన్స్ కనుక చూసుంటే ఓవరాల్గా స్టేట్లో టీఎస్పీఎస్సీ అఫీషియల్ డేటా ప్రకారం 5,36,000 మెంబర్స్ అప్లై చేస్తే ఫైనల్గా ఓన్లీ 51% మాత్రమే మనకు ఏం చేశారు, వాళ్ళందరూ పేపర్ 1 అటెంప్ట్ చేశారు. అండ్ పేపర్ 2 వచ్చేసరికి ఈవినింగ్ ఇంకా తగ్గిపోయింది, ఓన్లీ 50.7% మాత్రమే. సో మన కాంపిటీషన్ ఆల్రెడీ 50%కి పడిపోయింది. అఫ్కోర్స్ వీళ్ళెవరూ మీకు కాంపిటీషన్ కాదు. యాక్చువల్గా టోటల్ ఉన్న 1,500 పోస్ట్లో మీకు రియల్ కాంపిటీషన్ యాక్చువల్గా ఎప్పుడు కూడా 5,000 to 10,000 పీపులే. సో ఈ 50% ఎగ్జామ్ రాలేదని చూసి మీరేం పెద్ద హ్యాపీ ఫీల్ అవ్వకండి. రియల్ కాంపిటీషన్ మన 10K మెంబర్స్లోనే ఉంటుంది. వైల్ కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ ది ఎస్టర్డే పేపర్ 1 యొక్క మనం ఒకసారి ఎలా అడిగాడు, ఏంటి, ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. దీన్ని చెక్ చేసే ముందు ఒకసారి నేను నా గురించి ఒకసారి మీకు చెప్తాను. నేను యాక్చువల్గా ఇదే ఫీల్డ్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాను. అండ్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ కూడా నేను రాశాను. గ్రూప్ 1 మెయిన్స్ అండ్ మొన్న గ్రూప్ 4 కూడా రాశాను. అండ్ ఆల్రెడీ నేను గవర్నమెంట్ జాబ్లో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏదైతే మనం పేపర్ డిస్కస్ చేసామో ఈ గ్రూప్ 3 పేపర్ కూడా నేను లైవ్లో రాశాను. సో ఒక లైవ్లో రాస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనం బయటకు వచ్చాక ఈ ఆన్సర్ నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అనుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. బట్ అక్కడ లైవ్లో మనకు ఎలా అనిపించింది, ఆ 2.5 hours టైంలో ఎలా రాయగలము ఏంటి అనేది నేను ఇప్పుడు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ట్రెండ్కి వస్తే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడిగాడు. ఆల్మోస్ట్ 30+ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ క్వాంట్ అండ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ప్లస్ ఇంగ్లీష్ కలిపి 48 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇవి కాకుండా మనకు జాగ్రఫీ నుంచి బాగా అడిగాడు, హిస్టరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, అండ్ పాలిటీ అండ్ ఎకానమీ అండ్ మేజర్గా SNT సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రీసెంట్ క్వశ్చన్సే అడిగాడు. ఎందుకంటే చాలామంది మన గ్రూప్ 4 మెయిన్స్ రాశాక అంతా ఓల్డ్ డేటా ఇచ్చాడు, ఓల్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. సో మనకు కూడా ఓల్డ్ పేపర్ ఇస్తాడని కొంచెం భయాలు ఉండేవి. సో ఇప్పటి నుంచి ఆ భయాలు ఏం అవసరం లేదు. ఖచ్చితంగా న్యూ ట్రెండ్స్ అంటే కొత్త రీసెంట్ ఈవెంట్స్ మాత్రమే అడుగుతున్నాడు. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మనం రీసెంట్ ఈవెంట్స్ చదువుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 2 వాళ్ళకు కూడా కొంచెం ఉండేనమాట, లాస్ట్ ఇయరే పోస్ట్పోన్ అయింది కదా, లాస్ట్ ఇయర్ పేపర్ మళ్ళీ ఇస్తారా, అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. ఖచ్చితంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ చదువుకొని వెళ్ళండి. అండ్ కరెంట్ అఫైర్స్ ఇది చూడడానికి కొంచెం ఈజీగా ఉన్నాయి. అన్నీ కూడా దీంట్లో స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువ ఇచ్చాడు. స్టేట్మెంట్ బేస్డ్ ఇవ్వడము అండ్ ఆ పిల్లర్స్ అని అడగడము, ఇయర్స్ దగ్గర వెరీ స్పెసిఫిక్గా ఉండడము లాంటి కొన్ని థింగ్స్ చేశాడనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇట్ లుక్స్ ఈజీ బట్ యాక్చువల్గా మోడరేట్. అంటే మనకి ఈజీగా అనిపిస్తుండొచ్చు, అరే చదివింది అనిపించుండొచ్చు, కానీ ఎగ్జామ్లో చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేయడానికి ఆస్కారం ఉన్న టాపిక్ ఇది. సో ఇది కరెంట్ అఫైర్స్ మనం దీన్ని ఈజీ టు మోడరేట్గా మనం డిఫైన్ చేయొచ్చు. దీని తర్వాత జాగ్రఫీ పాయింట్కి వద్దాం. యాక్చువల్గా జాగ్రఫీ దీంట్లో చాలా డిఫికల్ట్గా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉంది అంటే మనం ఎప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులు కానీ గ్రూప్ 3 అభ్యర్థులు కానీ ఎప్పుడైనా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిజికల్ జాగ్రఫీ చదువుకుంటాం, లేకపోతే తెలంగాణ జాగ్రఫీ చదువుకుంటాం. సాధారణంగా మనం ఇంటర్నేషనల్ జాగ్రఫీ అది కూడా మ్యాప్ పాయింటింగ్ వ్యూలో మనం ఎప్పుడు చదవం. అండ్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఎలా ఇచ్చాడు, నార్త్ టు సౌత్ ఎలా ఉంది, లేకపోతే ఈస్ట్ టు వెస్ట్ ఎలా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. దట్టు ఎలా ఒక లేక్ ఇచ్చి ఆ లేక్ చుట్టూ ఉన్న కంట్రీసు, రష్యాలో ఉన్న కంట్రీసు, రష్యా పక్కన ఉన్న లేక్స్, ఇలాంటి అన్ని నార్త్ ఈస్ట్ ఎలా, నార్త్ టు సౌత్ ఎలా ఉన్నాయి, ఈస్ట్ టు వెస్ట్ ఎలా ఉన్నాయి అడిగాడు. ఇవి చాలా డిఫికల్ట్. ఏదన్నా లక్లో ఫ్లూక్లో తగిలితే తగలాలి తప్ప ఏ క్యాండిడేట్ సాధారణంగా పర్ఫెక్ట్గా ఆన్సర్ గెలిచి పెట్టడం చాలా కష్టం. సో నేను జాగ్రఫీని యాక్చువల్గా నేను డిఫికల్ట్గానే నేను కోట్ చేస్తాను. నెక్స్ట్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనేది ఏంటంటే మనకు చాలా ఈజీ సబ్జెక్ట్ హిస్టరీ మనకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. కానీ దీంట్లో ఏం జరుగుతుందంటే కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ ఇవ్వడం వల్ల కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిందనే చెప్పచ్చు హిస్టరీ కూడా. సో ఇది కూడా కాకపోతే ఈజీ టు మోడరేట్గా డిఫైన్ చేయొచ్చు. బట్ ఇది జాగ్రఫీ అంత డిఫికల్ట్ అయితే కాదు, కొన్ని క్వశ్చన్స్ ఈజీగానే మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ పాలిటీ క్వశ్చన్స్
కొంచెం ఈజీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్టికల్ 15 లాంటి క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కొంచెం ఈజీ క్వశ్చన్సే, వీటితో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ వైల్ కమింగ్ టు ఎకనామిక్ క్వశ్చన్స్ కూడా ఈజీ టు మోడరేట్ చెప్పొచ్చు, కానీ కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వరల్డ్ బ్యాంక్ చైర్మన్గా అజయ్ బంగా వచ్చాడు, ఎన్నవ చైర్మన్. ఇప్పుడు అజయ్ బంగాని చూడగానే మనం ఏం చేస్తాం, ఎస్ నాకు తెలుసు అని టిక్ కొట్టేస్తున్నాం. బట్ చిన్న ట్విస్ట్ ఏంటంటే దాంట్లో స్టేట్మెంట్లో 10th అని ఇచ్చాడు, యాక్చువల్ హీఈస్ 14th. అండ్ అతనికి ఏ అవార్డు వచ్చింది, పద్మశ్రీ, బట్ అది ఇచ్చింది పద్మ విభూషణ్. అలా చిన్నగా ఒక చిన్న డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ స్పెసిఫిక్గా ఇయర్ విషయంలో కానీ నెంబర్ విషయంలో కానీ వెరీ స్పెసిఫిక్గా ఇస్తున్నాడు. మనం అక్కడ బోల్తా పడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇది కూడా డిఫికల్ట్ అని చెప్పను, ఈజీ అని చెప్పను, ఓకే మోడరేట్, బట్ కొంచెం కేర్ఫుల్గా మాత్రం ఉండాల్సిన పేపర్ ఎకనామీ. అండ్ వైల్ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని క్వశ్చన్స్ కొన్ని ప్రశ్నలు చాలా ఈజీగా ఉన్నాయి. అంటే ఒక 10th క్లాస్ పర్సన్ కూడా చేసేంత ఈజీగా ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ తెలిసినట్టే ఉన్నాయి, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, ఒక 2 మనకు పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి, బట్ రిమైనింగ్ 2 అసలు తెలియట్లేదు, ఆన్సర్ పెడదామంటే అది లేదు. సో అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది కూడా మోడరేట్గా డిఫైన్ చేయొచ్చు. అండ్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఇక్కడ సేమ్ యాక్చువల్గా మీలో చాలామంది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాసి ఉంటారు. గ్రూప్ 1 మెయిన్స్లో ఈసారి అందరినీ బోల్తా కొట్టించింది మ్యాథ్స్ పేపరే. చాలామంది 50 మార్క్స్ ఉంటే ఆడ 50లో 40 to 50 తెచ్చేసుకుంటాను, ఇక నాకు స్కోరింగ్ పేపర్ అని ఏదైతే ఎస్ఎన్టీ పేపర్ అనుకుని వెళ్ళారో వాళ్ళందరినీ ఈసారి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5 అందరినీ కూడా బోల్తా కొట్టించింది. ఈరోజు మన గ్రూప్ 3లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ థింగ్ ఒకటి జరిగింది. ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా లెంతీగా ఉన్నాయి క్వశ్చన్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్యాలెండర్ క్వశ్చన్స్ రెగ్యులర్ ప్యాటర్న్లో లేకుండా చాలా డిఫరెంట్గా అడిగాడు. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం లెంతీగా ఉన్నాయి. అండ్ టైం టేకింగ్, ఓకే ఎవరైనా కనుక స్టూడెంట్ ఓకే కొంచెం టైం పెట్టినా నిదానంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకు ఫుల్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. బట్ రిమైనింగ్ పేపర్ అనేది చాలా స్పీడ్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో మ్యాథ్స్ని మనం మోడరేట్గా డిఫైన్ చేయొచ్చు. 22 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 26 క్వశ్చన్స్ వరకు ఇచ్చినట్టున్నాడు మ్యాథ్స్. ఒక 5-6 క్వశ్చన్స్ పైన మ్యాథ్స్లో 20+ అయితే స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఎవరైనా మ్యాథమెటిక్స్ బాగా చేయగలవాలి, క్వాంటిటీ బాగా చేయగలవాలైతే, కొంచెం ఇంకా ఎక్స్ట్రాడనరీ చేసే వాళ్ళైతే 26 కూడా చేస్తారు అవుట్. బట్ కొంచెం యావరేజ్ పీపుల్, కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు 15+ వరకు చేయొచ్చు. ఫైనల్లీ ఇంగ్లీష్ చెప్పాలంటే ఈరోజు పేపర్లో అంటే మన గ్రూప్ 3 పేపర్లో ఇంగ్లీష్ చాలా ఈజీగానే ఉంది. కానీ చిన్న పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది దీన్ని తెలుగు మీడియం అభ్యర్థులు రాస్తారు. ఈ తెలుగు మీడియం అభ్యర్థులకి ఏమవుతుందంటే ఈ ఆర్టికల్స్ కానీ లేకపోతే గ్రామర్ విషయంలో కానీ కొంచెం డిఫికల్టీ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, లైక్ వాళ్ళు ఇచ్చిన రిమైనింగ్ లైక్ దాని ఏమంటారు పారాగ్రాఫ్ ఇచ్చిన క్వశ్చన్స్ మన చీతహ్ మీద ఇచ్చాడు కదా, అది కానీ ఆ 3 క్వశ్చన్స్ కానీ ఈజీనే ఉన్నాయి. అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంటు ఈజీగానే ఉంది. ఇవన్నీ అయితే ఈజీనే ఉన్నాయి. బట్ కొన్ని క్వశ్చన్స్ మటుకు దీంట్లో కూడా అంటే డిఫికల్ట్ అని చెప్పను కానీ మోడరేట్, ఎందుకంటే కాబట్టి ట్రిక్కీ క్వశ్చన్స్ అక్కడ మనం బోల్తా పడే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ అయినా చాలామంది అభ్యర్థులు తప్పు చేసే అవకాశం ఉంది. 5 నుంచి 6 క్వశ్చన్లు ఆఫ్కోర్స్ ఈ 5-6 కూడా ఎవరైనా కరెక్ట్ చేస్తే వాళ్ళకి అది అడ్వాంటేజ్. ఇఫ్ వాళ్ళు ఇంగ్లీష్లో కనుక వెరీ పర్ఫెక్ట్ ఉంటే వాళ్ళు 5-6 కూడా మిస్టేక్ చేయరు. బట్ అట్లీస్ట్ 5 to 6 క్వశ్చన్స్ చాలామంది తెలుసో తెలియకో ఆ ఎగ్జామ్ మూమెంట్లో ఉండే ప్రెజర్ వలనో లేకపోతే ఎగ్జామ్ మూమెంట్లో ఉండే రీథింకింగ్ వలనో ఓవర్ థింకింగ్ వలనో మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా పేపర్ మొత్తాన్ని అనాలిసిస్ చేస్తే ఈ పేపర్లో ఎవరికైనా కనుక 100+ స్కోర్ వస్తే కనుక దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ ద బెస్ట్. యాక్చువల్ చెప్పాలంటే దే ఆర్ ద బెస్ట్. ఒకవేళ కనుక మీ స్కోర్ 90 to 100 కనుక ఉండుంటే మంచి స్కోర్గా చెప్పొచ్చు. ఇది కూడా మంచి స్కోర్, మీరు 100% కాంపిటీషన్లో ఉన్నారు. ఇంకెవరికైనా కనుక 80 to 90 మధ్యలో వస్తే మీ పర్ఫార్మెన్స్ అనేది రిమైనింగ్ 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఆ 2 పేపర్స్ మీద
మళ్ళీ మన సెలక్షన్ ఉంటుందా లేదా కూడా డిపెండ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పినాను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కట్ ఆఫ్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నా. అండ్ రిజర్వేషన్స్ కింద వస్తే ప్రతి కేటగిరీకి బీసీలు అయితే ఒక -2 -3 మార్క్స్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అయితే -5 మార్క్స్. అదే ఉమెన్ కేటగిరీ అనుకోండి, బీసీలు అయితే -5 మార్క్స్ అలా చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఉంటే -10 మార్క్స్. ఈచ్ పేపర్కి నేను చెప్తున్నాను, ఈచ్ పేపర్కి 10 to 15 మార్క్స్. ఓకే. అండ్ మనం రీసెంట్గా జరిగిన గ్రూప్ 4 చూసాము. గ్రూప్ 4 కానీ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కట్ ఆఫ్లు చూసాము. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా కట్ ఆఫ్ అఫ్ కోర్స్ అఫీషియల్ డేటా రిలీజ్ చేయలేదు, బట్ అది చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్రూప్ 4 చూసామనుకోండి, గ్రూప్ 4లో 2 పేపర్స్ కలిపి అక్కడ 180+ వచ్చినా కూడా సర్వీస్ చాలామందికి వచ్చింది. అండ్ గ్రూప్ 4లో ఏంటంటే అది డిస్ట్రిక్ట్ కేటగిరీ పోస్ట్. కొన్ని డిస్ట్రిక్ట్స్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్, మహబూబ్ నగర్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మనకు గ్రూప్ 3లో ఉన్న పోస్టులు అన్నీ కూడా స్టేట్ లెవెల్ పోస్టులు, అంటే ఇవన్నీ హెచ్ఓడి పోస్టులు అవ్వడం వల్ల కాంపిటీషన్ మొత్తం స్టేట్ క్యాడర్లో ఉంటుంది. సో కంపేర్డ్ విత్ అంటే ఇప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళకి అక్కడ గ్రూప్ 4లో చాలా హై మార్క్స్ వచ్చినా రాదు, బట్ ఇక్కడ కొంచెం వాళ్ళకి అడ్వాంటేజే కొంచెం, ఎందుకంటే వాళ్ళ డిస్ట్రిక్ట్తో కంపేర్డ్ కాంపిటీషన్ కంపేర్ చేస్తే. సో ఈ పేపర్ వరకు అయితే ఈ 100+ చేసిన వాళ్ళు చాలా సేఫ్, 90 to 100 చేసిన వాళ్ళు మంచి స్కోర్, 80+ వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ స్టిల్ ఇన్ కాంపిటీషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మీరు రిమైనింగ్ పేపర్స్కి కూడా నేను నైట్ కల్లా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కొంచెం టైం తీసుకొని చేస్తున్నాను. సో నైట్ కల్లా మీకు ప్రాపర్కి అప్లోడ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు ఓవరాల్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పేపర్స్ యొక్క అనాలిసిస్ మళ్ళీ పెడతాను. అండ్ మీకు ఫైనల్గా మీకు నేను ఓవరాల్ కట్ ఆఫ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. అండ్ నేను చెప్పిన దాని నుంచి ±5 to 10 మార్క్స్ తప్ప మీకు కట్ ఆఫ్ దాటదు. ఎందుకంటే నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాను, అంటే 10 ఇయర్స్ నుంచి నేను ఫీల్డ్లో ఉన్నాను. అండ్ నేను ప్రతి ఎగ్జామ్ స్టూడెంట్ లాగానే వెళ్ళి లైవ్లో రాసేస్తాను. లైవ్లో రాసడం వల్ల అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా అవుతుంది, ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేస్తాం. ఎందుకంటే మనం బయట కూర్చొని పేపర్ చూడడం వేరు, లైవ్లో ఎగ్జామ్ రాయడం వేరు. అది నేను ఎక్స్పీరియన్స్ చేసే నేను మీకు కట్ ఆఫ్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ నైట్ కల్లా వీడియోస్ పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.